హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక పెద్ద శివాలయం ఉండేది. ఆ శివాలయంకి కొంచెం దూరంలో ఒక షెడ్ ఉండేది. ఆ షెడ్లో 2 ఎద్దులుండేవి. ఒక ఎద్దు పేరు నంది, ఇంకో ఎద్దు పేరు భృంగి. ఈ 2 ఎప్పుడూ బద్ధకంగా ఉండేవి. ఒకరోజు శివరాత్రి రోజున ఆ ఊర్లో వాళ్ళంతా జాగారం చేస్తూ శివాలయంలో దీపాలు వెలిగిస్తూ భక్తి పాటలు పాడుతూ ఉన్నారు. నంది భృంగి మాత్రం ఆ షెడ్డులో అలాగే బద్ధకంగా నిద్రపోతూ ఉన్నారు. ఈలోగా ఒక పిచ్చుక వాటి దగ్గరికి వచ్చి, నంది, భృంగి, ఏంటి ఈరోజు కూడా పడుకునే ఉంటారా మీరు? అసలు ఏంటి మీకు ఈ బద్ధకం? నాకు అర్థం కాక అడుగుతాను. ఊర్లో వాళ్ళంతా శివరాత్రి రోజు జాగారం చేస్తున్నారు, అసలు మీరేంటి ఇలా అని అడిగింది ఆ పిచ్చుక. అబ్బా, ఏం జాగారం చేస్తాం, మాకు నిద్ర అంటే చాలా ఇష్టం కదా, మేము పడుకుంటాము అని ఆ 2 మళ్ళీ నిద్రలోకి జారుకున్నాయి. అబ్బా లేవండి, అసలు ఈరోజు అందరూ జాగారం ఎందుకు చేస్తారో తెలుసా మీకు అని అడిగింది ఆ చిట్టి పిచ్చుక. నువ్వే చెప్పు అంటూ బద్ధకంగా నిద్రమబ్బులో అన్నాయి నంది భృంగి. ఈరోజు పరమశివుడు స్వయంగా తానే జాగారం ఉంటాడంట. ఎవరెవరైతే భక్తులు ఆయన కోసం నిద్రపోకుండా అలాగే ఉంటారో వాళ్ళందరికీ ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తాడంట అని చెప్పింది ఆ చిట్టి పిచ్చుక. అనుకున్నవన్నీ తీరుస్తాడన్నమాట, అయితే చూద్దాం అని నంది భృంగి ఆ రోజు రాత్రి జాగారం చేద్దామని డిసైడ్ అవుతాయి. ఆ చిట్టి పిచ్చుక చెప్పినట్టు భృంగి ఎలాగైనా సరే నిద్రపోకూడదు అని అలాగే కూర్చొని ఉంది. నంది కూడా అలాగే కూర్చొని ఉండగా ఒక చీమల దండు వాడి ఆహారాన్ని తీసుకొని లైన్గా వెళ్తూ ఉండటం చూసింది నంది. వాటికి ఎక్కడ నంది కాలు తగిలితే ప్రాబ్లం అవుతుందో అని ఇటు పక్కగా జరిగింది. ఈలోగా అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు దీపారాధన చేస్తూ ఉన్నారు. గాలికి దీపం మారిపోతూ ఉంటే నంది అడ్డుగా నిల్చుంది. భృంగి నిద్రపోకూడదు 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 అనుకుంటూ అలాగే ఉంది. కొంచెం చలిగా ఉందని ఆ షెడ్ దగ్గరికి ఒక పెద్దాయన వచ్చి కూర్చుంటే నంది పక్కకి జరిగి ప్లేస్ ఇచ్చింది. ఇలా రాత్రంతా నంది భృంగి అటు ఇటుగా జాగారం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టింది నందికి భృంగికి. ఉదయమే లేచి చూసేసరికి అక్కడ ఆ షెడ్ దగ్గరికి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. అందరూ నందికి ఫుడ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు, కానీ భృంగికి మాత్రం ఎవరూ ఏమీ పెట్టట్లేదు. ఏంటిది, అందరూ నందికే పెడుతున్నారు, నాకెవ్వరూ ఏమీ పెట్టట్లేదు అని భృంగి బాధపడుతూ ఉంటే ఈలోగా చిట్టి పిచ్చుక మళ్ళీ వచ్చింది. ఏమైంది భృంగి, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది ఆ చిట్టి పిచ్చుక. అటు చూడు, అందరూ నందికే పెడుతున్నారు, నాకెవ్వరూ ఏం పెట్టట్లేదు, నాకు ఆకలేస్తుంది అని చెప్పింది భృంగి. దానికి చిట్టి పిచ్చుక, చూసావా, నేను చెప్పానుగా జాగారం చేస్తే ఆ పరమశివుడి బ్లెస్సింగ్స్ దొరుకుతాయని అంది ఆ చిట్టి పిచ్చుక. నేను కదా ఉన్నాను రాత్రంతా జాగారం అని కోపంగా అనింది భృంగి. నువ్వు జాగారం మాత్రమే ఉన్నావు, కానీ నువ్వు నిద్రపోకూడదు అనుకుంటూ ఆ ధ్యానంలోనే జాగారం చేస్తూ ఉన్నావు. కానీ నంది జాగరణతో పాటు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ కూడా ఉంది, అందుకే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నందికే దక్కాయి అని చెప్పి వెళ్ళిపోయింది చిట్టి పిచ్చుక. నిజమే, ఎంతసేపు నిద్రపోకూడదు అనుకునే నేను ఉన్నాను తప్ప నేనేమీ డెడికేటెడ్గా లేను, నా తప్పే అనుకుంది భృంగి. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనం చేసే పని డెడికేషన్తో చేయాలి, ఏదో చేస్తున్నాం కదా చెయ్యాలి కదా అని చేయకూడదు. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.